200% అన్నాడు, ఏందో కట్టలేదు. ఈ గవర్నమెంట్ అంట 30% కట్టమన్నది. మరి కట్టమన్నది తప్ప అని చెప్పకుండా రేవంత్ రెడ్డి కుటుంబం మొత్తం 5 లక్షల కోట్లు తినడానికి చెప్పడేంది? ఎంత తేడా ఉంది ఇక్కడ? ప్రజలకు ఎంత మిస్గైడ్ అవుతుంది ఇక్కడ? ఇదేం పద్ధతి, ఇదేం విధానం అని నేను అడుగుతా ఉన్నా. అంతటా భూముల ధరలు పెరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, ఆయన ప్రభుత్వం ఏం ఆలోచన, ఎంత పెద్ద కుంభకోణం అంటే ఇదేం పాలసీ అంటే తెలుసా మీకు? తెలియదు. ఈ 9,292 ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి కుటుంబం అమ్ముకుంది. మా గవర్నమెంట్ లో మేమున్నప్పుడేమో 100% SRO రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే, ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకోటి చేతికి పోతే 200% అని పెడితే, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజుల్లో పర్మిషన్ ఇస్తారట. అయ్యదా టిఎస్ ఐపాస్ లెక్క. అర్జెంట్ గా డబ్బులు కావాలి కాబట్టి, అర్జెంట్ గా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్, మరొక వారం రోజుల్లో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్, మరొక వారం రోజుల్లో ఫీజు డిమాండ్ నోటీస్, 45 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి. అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే 100% 200% నిబంధన మనం పెడితే మన 30% ఆలు పెట్టారు అనేది 30% కడితే చాలంట. ఎంత హైలైట్ అంటే 30% చాలంటే, ఏది 30% SRO విలువ. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అజామాబాద్ లో ప్రస్తుతం, సరే ఇప్పుడు ప్రజలకు అర్థమైందిలే, 30%. ఈయన 100%, కాంగ్రెస్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ గవర్నమెంట్ 100% పెట్టిండు. తర్వాత వీళ్ళు వచ్చి 200% అన్నారు. వాళ్ళు ఎవరు తీసుకున్నారా తీసుకోలేరా, లేకుంటే తీసుకోగా ఈ భూమి మిగిలింది అనేది రేపు ముఖ్యమంత్రి మాట్లాడతారు, లేదంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, లేదంటే మంత్రులు ఎవరైనా ఐటీ శాఖ మంత్రి విజయబాబు గారు దాన్ని వివరణ ఇస్తారు. కాకపోతే నేను ఎందుకు వచ్చినంటే, నేను టోటల్ వివరణ ఇవ్వాలంటే వాళ్ళు ఇస్తారు. ఏమైంది, ఎందుకు వచ్చింది, ఎందుకు అట్లా పెట్టారంటే అది బాధ. నేనేమంటున్నానంటే, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అబద్ధం ప్రచారం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల కోట్ల భూమి రేవంత్ రెడ్డి కుటుంబం తిన్నది. వాళ్ళ బంధువులంట, అనుయాయులంట, అన్నదమ్ములంట, బామ్మాడు, ఎవరెవరో వాళ్ళ పేరు చెప్పి తిన్నది. ఇక్కడ 9,291 ఎకరాల భూమి మీద కుంభకోణం జరిగిందనేటువంటి విషయం జరిగింది, తిన్నరని చెప్పారు. ప్రజలు ఏమనుకోవాలి? జరగని దానికి పాలసీకి తెచ్చిన పాలసీకి ఆల్రెడీ మింగేసిన పాలసీకి తేడా ఎంత ఉంటుంది? పైసలు అడగనీకి వచ్చింది ఎట్లుంటుంది, పైసలు ఆల్రెడీ తీసుకొని మింగింది ఎట్లుంటుంది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటే నేను ఏమంటున్నా అంటే, బట్టగాల్చి మీదేసేటువంటి కార్యక్రమం జరగవద్దు. ఏం జరుగుతున్నా అనేది ప్రభుత్వం వివరణ వచ్చిందాక మీరు ఆరోపణలు చేసారు. ఆరోపణ ఓకే, ఇది జరగొద్దని చెప్తే ఓకే, కానీ మీరు ముందే మాట్లాడి తొందరపడి మీరు కూర్చడం అనేది అది నాకు కరెక్ట్ అనిపించదు. చూద్దాం ఇంకేం విషయాలు మాట్లాడతారు. విలువ SRO వాల్యుయేషన్ 100 రూపాయల నుంచి 37,000 దాకా ఉంది. మార్కెట్ వాల్యూ 1,00,000 గజం. ఇక వివరణ ఓకే, కానీ మీకు ఇచ్చేస్తాం 45 రోజుల్లో. ఇంకా హైలైట్ చెప్తాను మీకు. చెప్పు. ఉదాహరణకి కేసీఆర్ ప్రభుత్వంలో అజామాబాద్ లో మీకు ఈ ల్యాండ్ మీకు ఉంటే, మీరు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలంటే మీరు 32,000 అక్కడ మార్కెట్ SRO వాల్యూ ఉంటే ఆల్రెడీ వచ్చింది కదా, ఇది చేతులు కింద మారింటే సరే ఓకే, చేతులు కింద ఇది ఆల్రెడీ వచ్చింది. నేను ఏమంటున్నా అంటే, ఒకటి ఇక్కడ ఏవిఎం యొక్క ఆబ్జెక్షన్ ఏంటంటే, టోటల్గా 9,290 ఎకరాలలో మొత్తం అవి అమ్మేస్తే అక్కడ ఉన్నటువంటి అందాజపోటు ఒక 40 కోట్లు, లేదంటే 40 లక్షలు, లేదంటే ఒక 50 కోట్లు, ఏదో లెక్క చెప్పిండు. ఆ లెక్క ప్రకారంగా 5 లక్షల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి కుటుంబం తిన్నదా అనేటువంటి ఆరోపణ చేస్తే, వీళ్ళ టీవీలు అన్నీ వేసుకొని స్క్రోలింగ్ కొట్టుకుంటున్నాయి. మీరు స్క్రోలింగ్ కొట్టుకున్నా, నెత్తిన మట్టి కొట్టుకున్నా, జరిగిందా అనేది నేను అడుగుతా ఉన్నా. ఆల్రెడీ జరిగిపోయిందా? కుంభకోణాలు జరిగినాయా? జరగనప్పుడు మీరు ఎందుకు ఈ విధమైనటువంటి అపనింద చేస్తూ ఉన్నారు అనేది నేను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తూ ఉన్నా. ఎందుకు జరుగుతూ ఉంది ఇదంతా? ఎందుకు? ఇప్పుడు అన్నిటి మీద ఒక్కటి కాదు, జరిగిన ప్రతి పాలసీ మీద కుంభకోణాలు హైడ్రా గురించి అట్లే గత్రలు చెప్పారు, అట్లే అబద్ధాలు చెప్పారు. ఇలా మూసీ నది ప్రక్షాళన గురించి కుంభకోణం 50,000 కోట్ల 100 కోట్ల 50 లక్ష కోట్ల ఆల్రెడీ రేవంత్ రెడ్డి తినేసిరని చెప్పారు. ఒకటి కాదు, ఇలా ఆల్రెడీ దోపిడీ చేసి రాష్ట్రాన్ని మొత్తం 8 లక్షల కోట్ల అప్పు చేసి 25 లక్షల ఎకరాల భూములు తీసేసి ఉద్యోగాలు ఇవ్వకుండా మొత్తము ఎక్కడిదక్కడ ఒత్తి పట్టినటువంటి మీరు ఇలా శుద్ధంగా అయిపోయారు, నీతి అయిపోయారు. ఇలా దవాఖానలు కట్టడానికి లేదు, స్థలము అది లేదు, పాఠశాల కట్టడానికి లేదు, స్థలాలు లేక ఇప్పుడు 9,291 ఎకరాల భూమి ఉందని మీరే చెప్తా ఉన్నారు. మరి ఇన్నర్ల గురుకులాలు ఎందుకు కట్టలేదా మీరు 10 ఏళ్ళలో? అదే భూములల్లో ఎందుకు మీరు గురుకులాలు కట్టలేదు? ఎందుకు దవాఖానలు కట్టలేదు? ఎందుకు పేదలకు ఇండ్లు కట్టలేదు? అంటే మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా?
ఈ ప్రభుత్వం ఏందో పాలసీ తెచ్చిందంటే పాలసీ మీద పాలసీ పద్ధతులు మాట్లాడండి. పాలసీ విధానం మీకు నచ్చకపోతే దాన్ని ఆబ్జెక్షన్ చేయండి. ప్రభుత్వం మీద పోరాటం చేయండి. ప్రభుత్వం మీకు ఆన్సర్ చెప్తుంది. ఆన్సర్లో ప్రజలు ఉంటారు. కానీ ఏమి జరగకముందే జరిగినట్టు మీరు ఒక విధంగా చేస్తే మాత్రం ఇది ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇదంతా మంచిది కాదు. కాబట్టి మీరు అందరికి కూడా నేనేం చెప్తాను, ఏవిఎం ఛానల్ చూస్తున్నాం, అందరూ కూడా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. వాస్తవమైన పరిస్థితి తెలియాలి. తెలియకపోతే ఏమవుతుందంటే వాస్తవమైన పరిస్థితి మనకు తెలియకపోతే ఏమవుతుందంటే ఇట్లే ఉంటుంది. నిజంగా జనాలు సగానికి సగమని చూసిన వాళ్ళు అరే తిన్నాడంటారా, అదే అయ్యిందంటారా, ఏవో కుంభకోణం అయిపోయినట్టు ఈ విధంగా ఆరోపణలు చేయడం అనేది 100% ప్రజలు యాక్సెప్టించరు. ఇక మీరు ఇట్లా చేస్తే ఇక మిమ్మల్ని అసలే నమ్మరు. ఇక అదిగో పులి అంటారు చూడు, వెంకటికి పులి కథ లేక అవుతుంది కేటీఆర్ పని. ఊళ్ళో చిన్నపిల్లగాడు మేకలకాడికి పోయినట్టు, ఊళ్ళో ఒకడు మేకలకాడికి పోతే పొలాల పోటీ మొత్తం మనుషులు ఉంటే టోటల్ అడగల మనుషులు ఉంటే పొద్దుగాల తిన్నాక మధ్యాహ్నం పూట పులి వచ్చే అని అరుస్తాడు. అరే పులి వచ్చిందంటారా ఈ అమ్మ పోరాని చంపగాలని ఊరోళ్ళు పని పెట్టి కట్టెలు తీసుకొని పోతారు. వాడు అహాహా అని పనులు వాటిని అవుతాడు. మళ్ళీ ఓ రోజు అయినాక రెండో రోజు ఏం చేస్తారంటే మళ్ళీ ఈరోజు పులి వచ్చారు ఊట ఏడుస్తాడు. పులి వచ్చారా చంపరా అంటే అరే నీ అమ్మ నిన్నంటే రాలేదు ఇవాళ వచ్చిందేమో అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఉరికితే వాళ్ళు ఆడు పండి పోలాడు జోగులు హాహా అని నవ్వి ఇలా విద్య తీస్తాడు. అట్లా 2-3 రోజులు అయినాక నిజంగానే డైరెక్ట్ ఆడికి వస్తే పులి వస్తుంది. ఆడికి పులి వచ్చి గొర్రెలు తింటుంది. వీని మీద కంపెనీకి వచ్చి వీడు భయపడి వచ్చి ఒకటే వలుతాడు. పులి అనితే ఓడు అప్పటికాడ గొర్రెనాన్ని తినేస్తుంది. అది లాస్ట్కి ఈయన కూడా చంపేసే కార్యక్రమం జరుగుతుంది. అది కేటీఆర్ అట్లే అవుతుంది. ఇప్పుడు నేను ఏమంటానంటే ఒక నిర్దిష్టమైనటువంటి క్లారిటీ ఉంటే మీరు ఆరోపణ చేయండి. ఆల్రెడీ 9,290 ఎకరాల భూమిలో రేవంత్ రెడ్డి కుటుంబం 5 లక్షల కోట్లు తిన్నట్టు మీరు ఎట్లా చెప్తారు? బుజ్వేలు భూములు తిన్నారంట. ఫార్మసీ ఇది తిన్నారు ఏంది అది? కేసీఆర్ కుటుంబమా తినడానికి? ఇట్లా మాట్లాడితే